నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి సార్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదని ఐదర్ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి కావచ్చు, అదే పనిగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు సాక్షి వారు కూడా. ఇందులో భాగంగా సూపర్ 6 హామీలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇటు సైడ్ కూటమి ప్రభుత్వం దీపం 2 పథకం కింద అమలు చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఇవాళన సరికొత్తగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. అన్నదాత సుఖీభావ కింద మేము 3 దశల్లో రైతుల ఖాతాలో మేము ఫండ్ వేస్తామని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభావ ఎప్పటి నుంచి అమలయ్యే ఛాన్స్ అంటూ ఉంది? ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో గ్యారంటీలకు సంబంధించి ఆ గ్యారంటీలో భాగంగా ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసుకుంటున్న క్రమంలో అన్నదాత సుఖీభావ పేరుతో ఆ పేరులోనే ఒక విశిష్టత కనిపిస్తుంది. ఎందుకంటే అన్నం పెట్టేవాడినే దేవునిగా మనం కొలుపుస్తాం కాబట్టి అన్నదాత సుఖీభావ పేరుతోని ఆ పథకాన్ని ప్రారంభిస్తుండ్రు. ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులకు వర్తింప చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. అయితే ఇప్పుడు గైడ్లైన్స్ కూడా విడుదల అవుతూ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్లో ముఖ్యంగా అంటే చాలా వరకు ముఖ్యమైన గైడ్లైన్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి, దాదాపు 50 గైడ్లైన్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. 20,000 రూపాయలు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ తెలంగాణలో కానీ మిగతా చోట్ల కానీ ఈ రైతు వేసే డబ్బుల్లో అంటే భూస్వాములకు వెళ్తున్నాయి, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్తున్నాయి, ప్రజాప్రతినిధి, ఇలాంటి ఆరోపణలు చాలా వస్తున్న క్రమంలో ఇప్పుడు చాలా నిర్దిష్టంగా కొన్ని రూల్స్ను ఫ్రేమ్ చేయబడి జరిగింది. అందులో ప్రజాప్రతినిధులు కానీ, కలెక్టర్లు కానీ, ఉన్నత ఉద్యోగులు కానీ, ఉన్నత అధికారులు కానీ వీళ్ళెవరు ఈ పథకం కింద వర్తింపబడరు. ఐటీ కూడా ట్యాక్స్ గత సంవత్సరం ఐటీ రిఫండ్ చేయడం వేరు, ట్యాక్స్ పే చేయడం వేరు. అంటే ఐటీ చాలామంది రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. అందులో ఏంటంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు, తక్కువ చేసే ఉంటారు. దాన్ని కేటగిరీ చేసినప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళకు అందులో కూడా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. పిఎం కిసాన్ కింద ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే అర్హులకు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నాయో వ్యవసాయదారులకు భరోసా కింద, అంటే రైతుకు పెట్టుబడి సాయం అవసరం ఉంటుంది. పెట్టుబడి సాయం లేక బయట అప్పులు తెస్తుంటాడు, బ్యాంకులు రుణాలు ఇవ్వవు, ఇచ్చిన రుణాలకు వడ్డీ కట్టలేక అవి పెండింగ్లో ఉంటాయి, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి తెస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంగా రైతులకు అంటే వ్యవసాయం చేయడానికి ముందే ఒకసారి, ఎందుకంటే వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభిస్తే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అప్పుడే రైతులు పంట విత్తనాలు వేస్తుంటారు. సమయంలో రైతుల చేతిలో డబ్బులు ఉన్నట్టయితే వాళ్ళకు ఈజీ ఉంటుంది, అంటే పంట వేయడానికి ఈజీ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అనౌన్స్ చేసిన పథకం వచ్చే నెలలో ప్రారంభం అవుతున్న సందర్భంలో కరెక్ట్గా అంటే మనం ఏ సమయంలో ఎవరికి ఏం సహాయం చేస్తే అది ఉపయోగపడుతుంది. అంటే ఆ సహాయం తీరిన దానికి తర్వాత చేయడం కంటే అవసరం ఉన్న సమయంలోనే సాయం చేయడం అనేది ప్రక్రియ. కరెక్ట్గా పెట్టుబడి దశలో పెట్టినట్టయితేనే, ఎందుకంటే అప్పు తెచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత ఎప్పుడో ఇస్తే ఆ డబ్బులు వేరే దానికి ఖర్చు అయిపోయి అప్పు అలాగే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వచ్చినట్టయితే అది వేరే వాటికి ఉపయోగపడకుండా కేవలం పెట్టుబడికే ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం సరే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటాయి, మీరు అన్నట్టుగా సంవత్సరం గడవలేదు, ఇంకా పూర్తిగా ఇప్పుడు 10 నెలలు అయింది, ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది. ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా ఒక సంవత్సరం వెసులుబాటు ఉంటుంది. అంటే వాళ్ళ రివ్యూ చేసుకోవడం, మొదటి 6 నెలలు వాళ్ళు సమీక్షించుకోవడానికి సరిపోతుంటుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేయాలి, ఈ సమీక్షలతోటి సరిపోతుంటుంది. అంటే వైసీపీ వారు ఆరోపణలు చేస్తున్నట్టు ఇప్పుడు పెన్షన్ స్కీమ్ మనం చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతా అన్న అతను 250 రూపాయలు సంవత్సరానికి పెంచుకుంటూ వచ్చారు. ఆ విధంగానే కదా సార్ పెన్షన్ కూడా ప్రభుత్వం పెంచడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క హామీని ఏ విధంగా నెరవేరుస్తున్నా అనేదానికి సమీక్ష, మొదటి 6 నెలల ప్రభుత్వం అధికారులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఆరోపణలు రావడం జరిగింది. ఆరోపణల క్రమంలో అధికారుల మీద కూడా చాలా విమర్శలు రావడం జరిగింది. అవన్నీ సెట్ చేసుకోవడానికి, ఎందుకంటే మనం ఒక ఇల్లు మారితేనో ఒక దగ్గర మారితేనో ఒక 2-3 నెలలు పడుతుంది సెట్ అవ్వడానికి. ఒక ప్రభుత్వం 5 ఏళ్ళతో ఉన్న ప్రభుత్వం మారినప్పుడు అధికార యంత్రాంగం కానీ అక్కడ ఉండే వ్యవస్థలు కానీ ఏ విధంగా పనిచేస్తుంది దాన్ని సమీక్షించుకుంటూ ఆర్థిక వ్యవస్థ ఎలాగుంది, ఆర్థికంగా ఏ విధంగా మనం ఇవ్వగలం, ఇవన్నీ తీసుకొని ముందుకెళ్లే క్రమంలో కొంత సమయం తీసుకుంది. ఆ సమయం కూడా ప్రభుత్వానికి అవసరం, ఎందుకంటే సంవత్సరం 6 నెలల తర్వాత నుంచి ప్రారంభించిన కార్యక్రమాలు సంవత్సరం లోపల నీకు అంటే పట్టాలు ఎక్కడం అంటే ఒకే రోజు అన్ని కాకుండా వివిధ దశల్లో పనులు జరుగుతుంటాయి. ఎందుకంటే మనం ఒక ఇల్లు నిర్మాణం చేస్తే దానికి సంవత్సరం పడుతుంటుంది, ఒకేసారి ఇల్లు అయిపోదు, ఎందుకంటే దాన్ని ప్రారంభించామా లేదా
క్రమంగా పని జరుగుతుందా లేదా అని ముఖ్యం. ఇక్కడ కూడా ఒక పట్టాలు ఎక్కిన పని క్రమంగా జరుగుతున్న క్రమంలో ఇక్కడ ముఖ్యమైన అంశంగా మనం చూసుకున్నది ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావ పేరుతోటి తీసుకొచ్చిన ఈ పథకం అనేది రైతులకు ఎప్పుడు అవసరమో ఆ అవసరాన్ని తగ్గట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రాబోయే కాలంలో వచ్చే నెలలో వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్భంలో రైతులు విత్తనాలు వేస్తుంటారు. ఆ సమయంలో ఈ పథకం వర్తింపజేయడం వల్ల వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పెద్ద రైతులకు కానీ మిగతా ఉద్యోగస్తులకు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా వర్తింపజేసే అవకాశం లేదు. దీంతోపాటు ముఖ్యమైన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కౌలు చేస్తున్నారో కౌలు రైతులకు కూడా ఇది ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించింది. కౌలు రైతులకు కూడా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా పెట్టుబడి సాయంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పథకం అనేది రైతులకు చాలా ఉపయోగకరమైన పథకంగా మనం భావించవచ్చు. సార్, ఒక పక్క రైతుల కోసం అంటే కేంద్రం ఇచ్చేటువంటి 6,000 కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలుపుకొని 20,000 రైతుల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు చెప్పినట్లు సార్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ పరిధిలో ఆ పలానా సమయానికి రైతులకు అందించడం అనేది గొప్ప విషయం. ఎప్పుడైతే పని ఉండదో అంటే మత్స్యకారులకి ఆ సమయంలో వాళ్ళకి 20,000 అందించే కార్యక్రమం కూడా బాబు గారు చేపట్టారు. సో వీటన్నిటికీ ఫండ్ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత ఉందా? మొబిలైజ్ చేయగలుగుతారా సార్? అంటే ప్రజలకు చేర్చగలరా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచే ఆంధ్రప్రదేశ్ అనేది లోటు బడ్జెట్తో ప్రారంభమైంది. అంటే లాభంతో కాకుండా నష్టంతో ప్రారంభమైంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు దాన్ని వ్యవస్థను నెట్టుకుంటూ రావడం జరిగింది. అసలు రాజధాని నగరానికి ఒక రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజధాని నిర్మాణానికి కూడా నిధుల సేకరణ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిధుల సేకరణకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన గెలుపుకు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అప్పులు తెస్తున్నారు, అప్పులు ఇన్వెస్ట్మెంట్ కాకుండా పంచుతున్నాడు. అంటే అప్పు తెచ్చి ఆ లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అది కాదు, అట్లా చేయడం అప్పు తెచ్చి పంచడం కాదు. నువ్వు సంపదను క్రియేట్ చేయాలి. సంపదను క్రియేట్ చేసి వచ్చిన దాన్ని నువ్వు పంచాలి. సంపదను క్రియేట్ చేయకుండా ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓ రోడ్లు రాలేదు, లేదంటే ఒక ఇండస్ట్రీస్ రాలేదు, ఒక కంపెనీలు రాలేదు, ఒక ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఎంతసేపు వరల్డ్ బ్యాంక్ నుంచో లేదా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఇవన్నీ ఇక్కడ పంచుకుంటూ వెళ్ళినట్టయితే నీకు ఇంకా అంటే యాక్టివిటీస్ లేకుండా నీకు ప్రొడక్టివిటీ లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఎలా అవుతుంది? అంటే వీటిని దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు సీఎంగా చేయడం జరిగింది, అక్కడ 5 ఏళ్ళు చేయడం జరిగింది, ఓ 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉండడం జరిగింది. ఎక్కడ అవసరమో ఎప్పుడు అవసరం అనేది అతనికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను మొదటగా దాన్ని ఎంచుకున్నది ఏంటంటే అమరావతి నిర్మాణానికి శరవేగంగా పనులు సాగాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి. దీంతో అమరావతి బ్రాండ్ అయిపోతుంది. ఎందుకంటే అమరావతి గత 5 ఏళ్ల కాలంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఇప్పుడు దాన్ని ఒక ట్రాక్ తీసుకొచ్చి అమరావతి అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టును 2029కి పూర్తి చేస్తానని చెప్పి శరవేగంగా పనిచేయడం జరుగుతుంది. అందుకే కేంద్రంలో ఎంత కీలకమైనప్పటికీ బ్లాక్మెయిలింగో లేదంటే బెదిరింపు ధోరణిలో కాకుండా వాళ్ళకు సహకరిస్తూనే వాళ్ళ సహకారం తీసుకున్నాడు. అంటే ఇక్కడ కూడా బెదిరింపులు కానీ ఎంపీల మీదనే ప్రభుత్వం ఆధారపడ్డది అని చెప్పి ఎప్పుడు కూడా చాలామంది మాట్లాడుతున్నప్పటికీ తెలుగుదేశం నాయకులు కానీ టీడీపీ అధ్యక్షులు కానీ ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా మేము లేకపోతే మీ ప్రభుత్వం పడిపోతుందనే మాట ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీని కానీ బెదిరించడం జరగలేదు. వాళ్ళకి సహకరిస్తూనే వాళ్ళ నుంచి నిధులు తీసుకొచ్చే కార్యక్రమంలో రాజధాని నిర్మాణానికి దీనికి అంటే ఏదైనా వచ్చిన డబ్బుల్ని పొదుపుగా వాడుకొని ఏ విధంగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి గత అనుభవాల దృష్ట్యా సంక్షేమానికి అలర్ట్ చేయడం, దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం 2 సమపాలనలు తీసుకొని వెళ్ళినట్టయితే 2 ఒకే వేలో వెళ్తుంటాయి. అట్లా కాకుండా ఒకే దాని మీద పెట్టినట్టయితే ఇంకోటి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందులో అంటే మోడీనే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలా నేర్చుకున్నా అని చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి బాబు గారు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన చూసి నేర్చుకున్నాను. నేను ముఖ్యమంత్రి కాకముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు ఆయన హైటెక్ సిటీ తీసుకురావడమే పెద్ద గొప్ప విషయం. తర్వాత మా దగ్గర టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తే చెప్పిండంటే అది మామూలు విషయం కాదు కదా. థ్యాంక్ యూ సార్.